ఫస్ట్ జాబ్‌లో అంటే మీరు రంగారెడ్డి జిల్లాలో ట్రైనీగా పనిచేస్తున్నప్పుడు కానీ, ఆ తర్వాత కానీ అక్కడేదైనా పొలిటికల్ అనుభవం ఎదురైందా సార్? ఫస్ట్ జాబ్‌లో మీకేదైనా నెగెటివ్ అనిపించడం గానీ, పొలిటికల్‌గా మీకేదైనా థ్రెటన్ రావడం కానీ, లేకపోతే బెదిరింపులు రావడం కానీ, ఏదో విచిత్రమైన అనుభవాలైనా కానీ ఎదుర్కొన్నారా? ఒక్క అనుభవం మాత్రం నేను మర్చిపోలేను. అప్పుడు ఇందిరారెడ్డి గారు మినిస్టర్‌గా ఉన్నారు. ఇందిరారెడ్డి గారు. ఇన్‌ఫాక్ట్ ఇందిరారెడ్డి గారు వాజ్ ఆల్సో మై సీనియర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. హుహు. సూపర్ సీనియర్. ఆయన మినిస్టర్ అయ్యారు. నేనేంటో డీపీఓగా ఉండేవాడిని. ఆయన ప్రోగ్రామ్‌కి నేను వెళ్ళాను. పంచాయతీరాజ్ మినిస్టర్ సార్ అప్పుడైనా? కాదు. హోమ్ మినిస్టర్ అనుకుంటా. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అంటే వెళ్తే చాలా ఆయన నా మీద ఆయనకి 2-3 ఎమ్మెల్యేలు మా మాట వింటలేదు ఈ డీపీఓ, మీ పేరు చెప్పుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి ఆయనకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఆయన అన్న మాట ఇప్పుడు కూడా నాకు గుర్తు. బాబురావు సంగతి నాకు తెలుసు, ఎప్పుడు కూడా ఆయన తప్పు చేయడానికి ఎప్పుడు సాహసించడు, మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా ఆయన చేసిన తప్పు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, లేకపోతే మానేయండి అని చెప్పాడు. దాంతో ఆ ఎమ్మెల్యేస్ చాలా చాలా నీరు గారిపోయారు. తర్వాత గుర్తున్నారా సార్? ఆ ఎమ్మెల్యేలు ఎవరు గుర్తున్నారా? ఉన్నారు. ఎవరు సార్ ఆ ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యేలు ఏంటంటే అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, ఇప్పుడు గవర్నర్ అయ్యాడు కదా, ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి నా మీద కంప్లైంట్ చేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ అయిపోయారు. ఏమని కంప్లైంట్ సార్ ఇంద్రసేనారెడ్డి గారు చేసిన కంప్లైంట్? నా మాట వింటలేదు ఈ డిపిఓ వింటలేదు, ఈయన్ని మనం ఇక్కడి నుంచి పంపించేయాలి అని గట్టిగా ఆయన ఒక్కడించాడు. దాంతో ఆయన మాట ఇంద్రారెడ్డి గారు వినలేదు. మంచి అధికారిని మనం ఎలా పంపుతాం అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దట్ వాజ్ ది ఫస్ట్ పొలిటికల్ అటాక్ ఆన్ మీ. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు ఎలా ఉండేవారు సార్ మీతో? నాతో ఉండేవాడు. పి జనార్దన్ రెడ్డి గారు కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన కూడా కంప్లైంట్ చేశారు సార్ అప్పుడు? లేదు, ఆయన అర్బన్ ఎమ్మెల్యే. పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అవును. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటే ఆల్మోస్ట్ చాలా దూరం ఉండేది. మేము ఆయన ఒకే వేదికలో 2-3 సార్లు మేము పంచుకుంటాం జరిగింది. బట్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పొలిటీషియన్. ఈ డజంట్ క్రిటిసైజ్ ది అఫీషియల్స్ ఎట్ ఆల్. చాలా క్లోజ్గా ఉండేవాడు. దాంతో నేను కూడా ఆయన ఇప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండేవాడిని. తర్వాత అంజయ్ గారు, తర్వాత ఇంకా చాలామంది నాయకులతో నేను అక్కడ కలిసి ఉండేవాడిని. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్ మీరున్న సందర్భం? అప్పుడు ఎన్టీ రామారావు గారు? ఎన్టీ రామారావే. అంటే తొలి రోజుల్లో, మీరు స్టార్ట్ అయిన రోజుల్లో ఎన్టీ రామారావు గారు 85 కదా, 85లో ఎన్టీ రామారావు గారు కదా, ఆయనే ఉన్నాడు. తర్వాత నేను ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేసాను. స్టార్టింగ్ అక్కడ పనిచేస్తున్నప్పుడు మీకు ఏమైనా అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రోగ్రామ్స్లో ఎక్కువ పాల్గొనే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలుసుకునే అవకాశం వచ్చింది సార్ ఎప్పుడైనా? అసలు ఇన్ఫ్యాక్ట్ ఎన్టీ రామారావు గారితో నేను ఆఫీసర్గా కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమకారుడిగా నేను ఆయన్ని కలవటం జరిగింది. ఇప్పుడు మా రాజ్యసభ సభ్యుడే ఆర్ కృష్ణయ్య ఉన్నాడు. మన ఆర్ కృష్ణయ్య గారు నేను హాస్టల్స్లో కొద్దిగా ఫీజులు తర్వాత ఫెసిలిటీస్ లేవని చెప్పి 4-5 వేల మందితో ఒక ర్యాలీ నడిపినప్పుడు కృష్ణయ్య గారిని నన్ను ఎన్టీ రామారావు గారు అప్పుడు పిలవటం జరిగింది. అప్పుడు ఆయన ఏంటి సార్ అప్పుడు పార్టీ పెట్టారు? అప్పటికి లేదు, ఈజ్ ఓన్లీ స్టూడెంట్ లీడర్. మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్ కదా సార్ అప్పటికి? ఇంకా లేదు 82 తర్వాత ఆయన హీ హాజ్ బికమ్ సీఎం కదా. 82 బిఫోర్? 83 తర్వాత మేము ర్యాలీ చేసింది. ఓకే. ఆయన సీఎం అయిన తర్వాత అబిడ్స్లో ఆయన ఇల్లు ఉండేది. ఆయన ఇంటికి మమ్మల్ని కౌరింపించాడు. జనంతో వెళ్తే మా ఇద్దరిని పిలిచి ఆయన మమ్మల్ని కన్సోల్ చేసిన తర్వాత హాస్టల్స్లో ఫెసిలిటీస్ అయి పెంచాడు. మేము స్టిల్ రిమెంబర్. దాని తర్వాత ఏమని మాట్లాడారు సార్ అప్పుడు పిలిచిన తర్వాత? ఫస్ట్ మీరు మీతో మాట్లాడి ఏంటి మీకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి బాబు, మీకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి, ఇన్ని వేల మందిని తీసుకొస్తున్నారు సీఎం దగ్గరికి అంటే మీకు అంత ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగాడు నన్ను సీఎం గారు. కృష్ణయ్య గారి కన్నా నేనే చెప్పాను, స్ట్రాంగ్గా చెప్పాను, సార్ మేమందరం కూడా అన్నగారిని వర్గాలకు చెందినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్వి, మాకు సరైనటువంటి హాస్టల్స్లో ఫెసిలిటీస్ లేవు, మీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మీ మీద ఎంతో ఆశలతో ఉన్నాం, మీరు ఏదో చేస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం
అని చెప్పారు. ఓ అలాగా, అయితే మీకు కొన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళ సెక్రటరీకి చెప్పి ఆ ఫెసిలిటీస్ ఏం కావాలో చూసి పెట్టండి. ఉస్మాన్ యూనివర్సిటీ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీ. మీరు లా చదువుతున్నారు ఇప్పుడు? అప్పుడు లా జాయిన్ అవ్వలేదు, స్టూడెంట్గా ఉన్నాను అక్కడ. లా జాయిన్ అవుతాను తొందరలో అప్పుడు అనమాట. అప్పుడు ఆ తర్వాత మీరు గ్రూప్ 1 రాయడం. అక్కడే ఉండేవాడిని, ఉస్మానియాలో ఉండేవాడిని. ఆల్మోస్ట్ 6 to 7 years ఐ స్టేడ్ ఇన్ ది ఉస్మానియా క్యాంపస్. ఇప్పుడు కూడా నా రూమ్ నెంబరు లా హాస్టల్ 74. లా హాస్టల్ 74 అంటే మాతో పాటు కాంటెంపరీస్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా రూమ్ గురించి తెలుసు. నా రూమ్ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు, బోల్డ్ సర్వీసులు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు వచ్చినటువంటి ఎంతోమందితో నేను ఆ రూమ్లో సాన్నిధ్యంగా ఉండి అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండేవాడిని. ఎవరెవరు ఉన్నారు సార్ మీతో పాటు చదువుకున్నప్పుడు? నాతో పాటు మీకు IAS పచ్చి ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారితో చనిపోయినటువంటి డాక్టర్ పి సుబ్రహ్మణ్యం వాజ్ మై రూమ్మేట్. అలాగే ఇప్పుడు పనబాక లక్ష్మి హస్బెండ్ పనబాక కృష్ణయ్య వాజ్ మై రూమ్మేట్. కర్ణాటక క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్ వెంకటయ్య వాజ్ మై రూమ్మేట్. అలాగే ఇంకా దేవిప్రసాద్ ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రిటైర్డ్, ఆయన రూమ్మేట్. ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ ఆఫీసర్స్. మీరు అందరూ కలిసి ఉండేవారు? అందరూ కలిసే ఉండేవాళ్ళం, అందరూ కలిసే అందులోనూ ఎక్కువ నేను సాన్నిహిత్యంగా ఉన్నటువంటి 2-3 మనుషులు ఉన్నారు. వాళ్ళు మరియా కుమార్, ఆయన జనరల్ కోటాలో సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్కి వెళ్ళి డీజీపీగా రిటైర్ అయినటువంటి మహానుభావుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక మోస్ట్ రిసోర్స్ఫుల్ పర్సన్, మంచి రచయిత, గంటకి 110 పేజీలు రాసే శక్తివంతుడు. ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు. అలాగే భూపాలరాజు అని అంటే ఐఆర్టీఎస్లో ఉండేవారు, ఆయన రిటైర్ అయిపోయారు. మేమందరం ప్రతిరోజు నాకు దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ డబ్బులతో అటు ఎంత తిరిగి వచ్చి కాలక్షేపం చేసి వచ్చి చదువుకునేటువంటి రోజులయ్యి. పేదరికం బాగా ఎదుర్కొన్నారా సార్ మీరు చిన్నప్పటి నుంచి కూడాను? పేదరికం ఒక మాదిరి కాదు. అంటే ఎలాగ అసలు మీరు? పేదరికం అంటే ఇప్పుడు మేము సోర్స్ ఉండేటువంటి ఫ్యామిలీ కాదు. ఫాదరు చదివించాలన్న కోరిక ఉంది కానీ ప్రతి నెల డబ్బులు పంపించేటువంటి శక్తి లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఉన్నది ఏదో అలా వచ్చిన దాంట్లోనే ఒక 100 రూపాయలు పంపించడం, లేకపోతే ఒక 150 రూపాయలు పంపించడం చాలదు. నాకు ఆ రోజుల్లో ఈ మరియా కుమార్ అనేటువంటి ఏ గ్రేట్ పర్సన్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, యూజ్ టు నరిష్ మీ. నాకు ఈరోజు కూడా నేను ఓపెన్గా నేను చెప్తున్నాను, నాకు షూ లేకపోతే ఆయన షూ వేసుకునేవాడిని, నాకు చొక్కా లేకపోతే ఆయన చొక్కా వేసుకునేవాడిని, ఆయన చొక్కా వేసుకుని చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆ రోజులు ఈ రోజు కూడా మధురానుభూతులు ఇచ్చేటువంటి రోజులు. ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కలిసినా అయ్యే మాటలు చెప్పుకుంటాం. ఉస్మానియా యూనివర్సిటీకి వెళతాం, ఆ రూమ్లో ఒకసారి చూసి వస్తాం. దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్, ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అప్పుడు ఆ సమయంలో అంటే మీకు ఆర్థికంగా స్తోమత లేకపోవడం, ఫాదరు అంత స్తోమత ఉన్న వ్యక్తి కాకపోవడం, ఒకానొక సమయంలో ఫాదర్ ఉపసర్పంచ్గా గ్రామం నుంచి పనిచేసినప్పటికి కూడా అణగారిన వర్గాల్లో ఆర్థికమైన స్తోమత లేని పరిస్థితుల్లో పేదరికాన్ని ఎదుర్కొన్న పరిస్థితిని చూసినప్పుడు ఏమనిపించింది సార్ అప్పుడు ఆ సమయంలో? నాకు ముందు పేదరికం చూసినప్పుడు మనం ఇంతేనా అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ వయసు పెరిగే కొందున, అలాగే మెచ్యూరిటీ పెరిగే కొందున ఈ పేదరికం నుంచి మనం విముక్తులు అవ్వాలి. ఈ పేదరికాన్ని నుంచి విముక్తులు అవ్వాలంటే దీనికి ఏకైక మార్గం ఉద్యోగం. పేదరికం నుంచి విముక్తి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే వ్యాపారాలు చేయాలి, లేకపోతే ఉద్యోగాలు చేయాలి. వ్యాపారాలు చేసే కెపాసిటీ మా దగ్గర ఎలాగో లేదు కాబట్టి ఉద్యోగమే ఇక లాస్ట్ రిసార్ట్. కాబట్టి దానికోసమే అవిరళ కృషి చేసాం, సాధించాం.